నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ క్షేమకరంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి నేను ధ్యానాన్ని ఆదివారము కుటుంబ సమేతంగా మీరు ఆరాధనలో పాలు పొందారని, దైవదీవెనలు పొంది ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరొక నూతన వారంలోకి మనం వచ్చి ఉన్నాం. ఈ వారమంతా దేవుడు కృపలు మిమ్మల్ని భద్రపరచాలని, మీరు కష్టార్జితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాలని, ఏదైతే ప్రారంభించబోతున్నారో వాటన్నిటినీ దేవుడు సఫలం చేయాలని, ఏదైతే ముగియాలి అని ఎదురు చూస్తున్నారో అవన్నీ సరైన రీతిలో అవి ముగియబడాలని, ద్వారాలు తెరవబడాలని నేను కోరుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డారా, మరొక శ్రేష్టమైన దినాన్ని మనం అనుగ్రహించాడు కదా. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మరి నీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట దైవజనుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మనం ప్రేమించి దేవుడు మరొక దినాన్ని అనుగ్రహించినందుకు ఉదయకాలం ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. విలాపవాక్యములు 3వ అధ్యాయము 3వ అధ్యాయము 49వ వచనం. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచి వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. ఇదేం పెట్టారా? ఇది విలాపవాక్యములు. దాంట్లోనే అర్థం ఉంది. విలాపము, కన్నీరు, దుఃఖము, వేదన. ఇర్మియా ప్రవక్త రాసిన పుస్తకంగా ఇది ఉంది. ఇర్మియా ప్రవక్తకి ఏడుపు ప్రవక్త అని పేరు. అవును, ఇశ్రాయేలు నుంచి వచ్చి పడిపోయిన బలిపేటాలు, యెరూషలేము స్థితి, వాడు చెదిరిపోయిన స్థితి, వాడు చెరలోకి వెళ్ళిపోయిన స్థితి, ఇవన్నీ చూసి చాలా వేదన, దుఃఖము ఇర్మియా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో నా కన్నీరు ఎడతెగక కారుచుండెను. సహజంగా అన్ని సందర్భాల్లో మనకి కన్నీరు రాదు. ఏదో బాధ కలిగినప్పుడు, కొన్నిసార్లు ఆర్థికపరమైన పనుల్లో, భౌతికమైన సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇవి కూడా కొన్నిసార్లు మన దుఃఖానికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి నిజంగా. అయితే దైవ చిత్తానుసరణ దుఃఖమే రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని వాక్యం. దైవ చిత్తానుసరణ దుఃఖం అంటే హృదయంలో మార్పు తీసుకొచ్చేది. ఏ కన్నీరు పడితే ఆ కన్నీరు మార్పు తీసుకురాదు. భౌతికమైన వాటి కోసం కార్చే కన్నీరు నీకు మార్పు తీసుకురాదు, కన్నీరు కలుగు చేస్తారు. కానీ దైవ చిత్తానుసరణ దుఃఖం చూసారా, అది రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. అంటే హృదయాన్ని మారుస్తుంది, తలంపులు మారుస్తుంది, స్వభావాన్ని మారుస్తుంది. స్వభావాన్ని మార్చే కన్నీరు కావాలి, కానీ ఏడ్చాము అని భౌతికమైన తృప్తిని పొందే కన్నీరు కాదు. ఇక్కడ ఎడతెగక కన్నీరు కారుతుంది. ఎడతెగక అంటే కన్నీరు కార్చడంలో అలసిపోను, దుఃఖించడంలో అలసిపోను. నేను ప్రార్థన చేశాను, నేను నీ దుఃఖంతో ప్రార్థన చేశానులే అన్నట్టుగా కాకుండా ఎడతెగక కన్నీరు కారుతుందంటే, నేను ఒక వ్యక్తికి ఎడతెగక కన్నీరు ఎప్పుడు కారుతుంది తెలుసా? అంత సమస్య ఉన్నప్పుడే కదా, అంత ఇబ్బంది, అంత వేదన ఉన్నప్పుడే ఎడతెగక కన్నీరు వస్తుంది. ఎడతెగక కన్నీరు కారుస్తానని ఇక్కడ భక్తి చెప్తున్నాడంటే ఎంత సమస్య. ఇప్పటివరకు యెహోవా దృష్టి నుంచి ఆకాశము నుండి చూచే వరకు, అంటిల్ గాడ్ సీస్, దేవుడు చూచే వరకు కూడా మధ్యలో ఆపేను. కొంత ప్రార్థన చేసి ఆగిపోవడం, కొంత కన్నీరు కార్చి నిరాశ చెందిపోవడం, ఇంక అవ్వదులే అని ఆగిపోవడం, ఇంకెందుకులే అనే ఇది కాదు. దేవుడు ఆకాశము నుండి చూచే వరకు ఆయన చూచే వరకు కూడా నా కన్నీరు ఎడతెగక కారుతుంది. దానికి స్టాప్ లేదో, ముగింపు లేదో. కొద్దిసేపు ఏడిచి తర్వాత ముగింపు, బాగుంటే ముగింపు, ఓపిక లేకపోతే ముగింపు, కాస్త ఊరటుంటే ముగింపు కాదు. దేవుడు చూచే వరకు. నిజంగా ఇలాంటి నిర్ణయము, ఇలాంటి ఖండితమైన ప్రార్థన, ఇలాంటి దుఃఖకరమైన వేదనతో కూడిన ప్రార్థన నిజంగా మనం చేయగలుగుతున్నామా అంటే ఎప్పుడో కన్నీరు కార్చిన అనుభవాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కన్నీరు కార్చలేదేమో. ఒకప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే నీ చెప్పల మించి కన్నీరు కారుతూ ఉండేదేమో. ఇప్పుడు ఆ కన్నీరు రావట్లేదేమో. కనీసం కళ్ళు కూడా చెమ్మగిలిన పరిస్థితులు కనబడతలేదేమో నీ జీవితంలో.
ఒకవేళ ఎండిపోయేమో. ఈ వాక్యమైన ప్రియపెట్టారా, మన జీవితాలలో జీవజలపు ఓటలు మళ్ళీ బయటకు రావాలి. జలంలో గల బావి మళ్ళీ బయటకు రావాలి. మళ్ళా మన కన్నీళ్ళు దేవుడు సన్నిధిలో ఆయన పాదాలు కడిగే వారంగా ఉండాలి. ఆయన చూచే వరకు నేను ఎడతెగక నా కన్నీరు కారుస్తాను. ఆ నిర్ణయంతో, ఆ పట్టుదలతో ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక కన్నీటి దాటి వెళ్ళే దేవుడు కాదు కదా. కన్నీటి దాటి వెళ్ళడాయన. కన్నీటి ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ ఆగిపోతాడు ఆయన దాటి వెళ్ళలేడంట. కాబట్టి అలాంటి ప్రార్థన చేయగలిగితే దేవుడిని ఆపిన వ్యక్తి అవుతావు. ఆపిన వ్యక్తి మాట్లాడకుండా ఉండు, ఆపిన వ్యక్తి కార్యం చేయకుండా ఉండడు. కాబట్టి అటు కృపా దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరో దినమిచ్చు, ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మరొక వారం జీవితంలో ప్రారంభించినందుకు స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాట్లాడుతున్నారు, ఆకాశమును నువ్వు చూచే వరకు కన్నీరు ఎడతెగక కార్య చేసి ప్రార్థన మాకు దయచేయండి. అలాంటి ఉద్యమం దయచేయండి. నిరుత్సాహపడిపోయి ఆగిపోయి ఇంకెందుకులే అని ఆగిపోయే వారంగా, సనగిలిపోయే వారంగా కాదు, కానీ నిరుత్సాహపడే వారంగా కాదు, కానీ నువ్వు అవి చూచే వరకు కన్నీరు ఖర్చగలిగిన ఆత్మీయతలకి పట్టుదలకి మమ్మల్ని నడిపించండి. వాళ్ళని బలపరచండి, ఆరోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీస్తులు జ్ఞాపకం చేసుకోండి. గర్భాల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్ఫర్ కొరకు జ్ఞాపకం చేసుకుని ఇతర దేశాల్లో ఉన్న వారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ కలహాలను తీసివేయండి, సమాధానం కలిగించేయమని. హాస్పిటల్లో ఉన్న వారి జ్ఞాపకం చేసుకోమని, జైల్లో ఉన్న వారి జ్ఞాపకం చేసుకొని, ప్రకృతి వైపరీత్యాల చేత ఇబ్బందులు పడుతున్న వారి జ్ఞాపకం చేసుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.